కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. సంప్రదాయ ప్లాస్టిక్ సర్జరీ పద్ధతుల్లో అబ్బాయిల్లో పెరిగిన రొమ్ములను తొలగించినప్పుడు చర్మంపై మచ్చలు ఎందుకు మిగిలిపోతున్నాయి? చర్మం తిత్తిలాగా ఎందుకు సాగిపోతుంది? అధునాతన సర్జరీ టెక్నిక్లు ఈ సమస్యల్ని ఎలా అధిగమిస్తున్నాయి? ఈ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. స్కిన్ బ్యాగ్స్ లేదా రెసిడ్యుయల్ గైనకోమాస్టియా. అబ్బాయిలో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్ని సంప్రదాయ తరహాలో ప్లాస్టిక్ సర్జరీ చేసి తొలగించినప్పుడు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య ఇదే. చర్మంలోని కొవ్వును, కండర కణజాలాన్ని తొలగించడం వల్ల రొమ్ములో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, సంప్రదాయ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తరువాత ఈ అబ్బాయిల్లో తిరిగి రొమ్ములు ఎలా పెరిగాయో, ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో చను మొన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని తొలగించడం జరుగుతుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరగడం అనే సమస్య ఎంత మాత్రం ఉండదు. ఈ రికరెన్స్ అనేది ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైపోసెక్షన్. ఆ లైపోసెక్షన్లో 40% రికరెన్స్ వస్తుంది. సో నా ట్రీట్మెంట్కును ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి తేడా పేషెంట్ ఎడ్యుకేషన్. పేషెంట్కి చెప్తాను ముందుగా, ఇది 40% వరకు రికరెన్స్ రావచ్చు. అప్ టు 40%, 25 to 40% ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది గ్లాండ్ కెన్ రికర్. ఎయిదర్ ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇఫ్ నాట్, it requires a smaller operation to remove that. If you are willing for second operation, you undergo for that. But if you want to take no chance, direct ఒక ఆపరేషన్లో మీకు అన్ని జరగాలనుకుంటే రిలేటివ్లీ లైపోసెక్షన్ కంటే కొంచెం పెద్దది ఆపరేషన్, సర్జికల్ ఎక్సిషన్ ప్లస్ లైపోసెక్షన్ కాంబినేషన్. సో ఎక్సిషన్, సర్జికల్గా ఎక్సిషన్ ఓపెన్ చేసేసి, గ్లాండ్ ఓపెన్ చేసేసి, స్కిన్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసేసి మాన్యువల్గా ఎక్సైజ్ చేసేసి క్లోజ్ చేస్తే ఇంకా రాదు. లైపోసెక్షన్ మాత్రం చేస్తే వస్తుంది 40% వరకు. అయితే లైపోసెక్షన్ వద్దని నేను చెప్పడం లేదు, లైపోసెక్షన్ మాత్రం చేయొచ్చు, కానీ పేషెంట్కి చెప్పాలి. కాబట్టి మాన్యువల్ ఎక్సిషన్, లైపోసెక్షన్ చేస్తే, లైపోసెక్షన్ ఎందుకంటే మాన్యువల్ ఎక్సిషన్ గ్లాండ్ తీసినప్పుడు చుట్టూతా ఉన్న నార్మల్ బాడీ టిష్యూ, చెస్ట్ ఛాతీ టిష్యూ కొంచెం ఎలివేట్ అయి ఉంటుంది, ఒక సాసర్ లాగా ఉంటుంది షేప్. అది ఒక్కోసారి కంప్లీట్గా సెటిల్ కాదు, ఒక్కోసారి సెటిల్ అవుతుంది. ఈ సెటిల్ దాని మీద మనం నమ్మకం పెట్టుకోకుండా ఆ ఛాన్సెస్ తగ్గించడానికి కొద్దిగా లైపోసెక్షన్ ద్వారా కాంటూరింగ్ చేస్తే, షేప్ ఇస్తే, అది లైపోసెక్షన్ రోల్ కాంబినేషన్లో కొంచెం షేప్ ఇచ్చేసేసి ఒక కంప్రెషన్ గార్మెంట్ పెడితే ఎన్షూర్ చేయొచ్చు అనమాట. ఎక్సైజ్ చేస్తే రికరెన్స్ రాదు, షేపింగ్ చేస్తే మనం మాన్యువల్గా ఎన్షూర్ చేసినట్లు అనమాట. ఇంకా తిరిగి రాదు, షేప్ బాగుంటుంది. తర్వాత మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్సైజ్ చేయడానికి ఒక నిప్పుల్ చుట్టూతా, దాన్ని యాక్చువల్గా టెక్నికల్గా ఏరియాలో అంటారు, నిపుల్ ఏరియాలర్ కాంప్లెక్స్ అంటారు, కామన్గా అది నిపుల్ అని పిలుస్తారు. అది కలర్డ్ నిప్పుల్కి చుట్టూతో ఉండే నార్మల్ లైట్ కలర్డ్ ఛాతీ స్కిన్కి, చర్మానికి ఆ జంక్షన్లో కానీ స్కార్ ఇన్సెషన్ ఇస్తే కనుక స్కార్ సరిగా తెలియదు. ఆ తర్వాత నేనేం చేస్తానంటే, ఆపరేషన్ చేసిన తర్వాత 6 నెలలు ఒక టేప్ పెట్టమంటాను దాని మీద, మెడికల్ గ్రేడ్ టేపు. అది అలర్జీ ఉండదు, చక్కగా ప్రాబ్లమ్స్ లేకుండా, స్ట్రెచ్ కాకుండా, ఎన్లార్జ్ కాకుండా, ఎలివేట్ కాకుండా, బ్లాక్ వైట్ కాకుండా కొంచెం అది సహాయం చేస్తుంది. అది చేస్తే స్కార్ కనపడదు, ఫైన్గానే ఉంటుంది. ఎక్సైజ్, గ్లాండ్ ఎక్సైజ్ చేసాము, ఫ్లాట్ చెస్ట్ అయింది, రికరెన్స్ రాదు. షేపింగ్ మనం మాన్యువల్గా చేసాము, కంట్రోల్డ్గా చేసాము, ఎంతవరకు కావాలో అంతవరకు అలా ఉండిపోతుంది. అది పర్మనెంట్ రిజల్ట్. కొన్నాళ్ళ పాటు కంప్రెషన్ గార్మెంట్ చేసేస్తే ఇక పేషెంట్కి కావాల్సిన రిజల్ట్ మనం ఇవ్వగలిగాం. పర్సిస్టెంట్ IMF, దీన్నే మనం రొమ్ము కింద ముడతగా చెప్పుకోవచ్చు. సంప్రదాయ ప్లాస్టిక్ సర్జరీల సాయంతో రొమ్ముల్ని తొలగించినప్పుడు ఎదురవుతున్న మరొక ప్రధాన సమస్య ఇది. రొమ్ముల్ని తొలగించినప్పటికీ అవి ఉన్న చోట ఛాతీ కింది భాగంలో ముడతలు అలాగే ఉండిపోతున్నాయి. దీంతో సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు సంతృప్తి ఉండడం లేదు.
తొలగించిన రొమ్ముల స్థానంలో వాటి ఆనవాళ్లను తెలిపే ముడతల మూలంగా చొక్కా విప్పడానికి, ఛాతీని ప్రదర్శించడానికి అబ్బాయిలు ఆపరేషన్ తర్వాత కూడా సంకోచించాల్సి వస్తోంది. అయితే కొత్త తరహా చికిత్సలో చను మొన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్లి లైపో సాయంతో కొవ్వును, కణజాలాన్ని తొలగించడంతో పాటు రొమ్ము కింది భాగంలో డెర్మల్ స్టిమ్యులేషన్ పద్ధతిలో ముడతలు రాకుండా చూస్తారు. ఈ చిత్రాలను చూడండి. ఇది సంప్రదాయ చికిత్సలో తొలగించిన రొమ్ము భాగం. ఇక్కడ చూడండి, రొమ్ము కింది భాగంలో ముడత ఎలా కనిపిస్తోందో. ఇది కొత్త తరహా చికిత్సలో తొలగించిన రొమ్ము భాగం. అసలు ముడతల ఆనవాళ్లే లేవు. పర్సిస్టెంట్ ఇన్ఫ్రామెమరీ ఫోల్డ్ అంటే ఆ ఫోల్డ్ ఆపరేషన్ తర్వాత కూడా మిగిలిపోతుంది. అంటే అసలు ఆ ఫోల్డ్ ఏమిటనేది ముందు తెలుసుకుంటే దాని ట్రీట్మెంట్ అర్థమవుతుంది. ఆ ఫోల్డ్ ఏంటంటే డైరెక్ట్గా మోర్ ఆర్ లెస్ స్కిన్ వచ్చేసేసి ఛాతీకి అటాచ్ అయి ఉంటుంది. ఇదేమవుతుంది, థిక్ ఫైబ్రస్ అటాచ్మెంట్స్ వల్ల, ఫైబ్రస్ బ్యాండ్స్ తోటి ఈ స్కిన్ డైరెక్ట్గా ఛాతీకి అటాచ్ అయి ఉంటుంది. దాని మధ్యలో ఫ్యాట్ ఉండదు, కదలదు, మొబిలిటీ ఉండదు. దాన్ని ఏమన్నా చేయడానికి పోతే పంక్చర్ చేస్తాం, ఎక్స్ట్రా స్కార్స్ వస్తాయి, చాలా రిస్క్. అది లోపలికి వెళ్ళిపోతే మజిల్ని పంక్చర్ చేస్తాము, బ్లీడింగ్ వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే లంగ్స్ పియర్ చేస్తాము, డేంజరస్. అందుకని చాలా జాగ్రత్తగా బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ తోటి దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఎలా చేయాలంటే లైపోసక్షన్ క్యాన్యులాస్ ఉన్నాయి, అందరికీ తెలుసు, ప్లాస్టిక్ సర్జన్స్ అందరికీ తెలుసు. అది ఆఫ్కోర్స్ కొంతమంది జనరల్ సర్జన్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. ఈ బ్లంట్ లైపోసక్షన్ క్యాన్యులాస్ థిన్వి, చాలా థిన్వి, అబౌట్ 2 to 3 millimeters సైజ్ ఉన్నవి, 3 to 5 millimeters, 3 to 4 millimeters అనే పర్వాలేదు. దట్ మీన్స్ అరౌండ్ 3 millimeters డయామీటర్ ఉన్న బ్లంట్ టిప్డ్ లైపోసక్షన్ క్యాన్యులా తోటి దాన్ని జెంటిల్గా పియర్స్ చేసి హనీ కొంబులాగా పంక్చర్స్ పెట్టేసేసి దాన్ని డ్రేప్ చేసి చూసుకోవాలి, వెనక ముందుకు లాగి. అప్పుడు వస్తే సరిపోతుంది. లేదంటే డిఫరెంట్ యాంగిల్స్లో చేసేసి ఒక నెట్వర్క్ లాగా తయారు చేసేసి చేయాలి. అప్పటికీ కాకపోతే కొన్ని కండిషన్స్లో మనం అండర్ విషన్ చూడొచ్చు అనమాట. రిట్రాక్ట్ చేసి లైటెడ్ రిట్రాక్ట్ తోటి, ఇల్యూమినేటెడ్ రిట్రాక్ట్ అంటారండి, దాంతో అక్కడికి వెళ్ళి చూస్తే ఫైన్ బ్లంట్ టిప్డ్ సీజర్స్ తోటి అక్కడికి వెళితే అక్కడికి మనకు కనిపిస్తుంది ఆ రిమైనింగ్ ఫైబ్రస్ అటాచ్మెంట్స్ దాన్ని రిట్రాక్ట్ కాకుండా ప్రివెంట్ చేస్తున్నాయి. వాటిని జెంటిల్గా సపరేట్ చేయొచ్చు. సో ఇంతకుముందు పబ్లిష్ చేసిన వాళ్ళు చేసింది ఏంటంటే బ్లంట్ టిప్డ్ లైపోసక్షన్ క్యాన్యులా తోటి దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. అయితే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళకి, బాగా కంట్రోల్ ఉన్న వాళ్ళకి అల్ట్రాసోనిక్ లైపోసక్షన్ కూడా ఉపయోగించవచ్చు. అది 30% ఆఫ్ ది ఎనర్జీ అవుట్పుట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 30% ఆఫ్ ది